మనకి హింసాత్మకమైన విధానం, ఆ సందేశమే లేదు మనకు. దేవుడు ఏమంటాడు? ఎప్పుడు కూడా నువ్వు హింసను ప్రేరేపించొద్దు, ఎవరిని కూడా గాయపరచొద్దు, ఎవరికి కీడు చేయొద్దు. ఆకలిగా ఉండేవాడు, నీ శత్రువు ఆకలిగా ఉంటే వానికి ఆహారం పెట్టు, దాహంగా ఉంటే వారికి మంచినీళ్ళు. ప్రభు నేర్పించింది అదే. ఈ భూమి మీద మనము ఎవరిని కూడా ద్వేషించకూడదు, ఎవరికి కూడా కీడు చేయకూడదు, ఎవరిని కూడా అవమానపరచకూడదు. అందరినీ కూడా మనము గౌరవించి, మనకు నష్టం కలిగించిన, కీడు కలిగించిన, మనకు హాని చేసిన మనము ఎవరిని కూడా ఎప్పుడు కూడా అది మనసులో కూడా ఉండకూడదు. ఉండొచ్చా? పలానోడు ఈ మాట అన్నాడు, పలానోడు ఈ కీడు చేశారు, అదంతా మనసులో కూడా ఉండకూడదు. అలా ఉంది అంటే మనం దేవుని బిడ్డలో పగంతా లోపల పెట్టుకునే వాళ్ళు లేదమ్మా. సైతాను లోపల అవకాశం కోసం ఎదురు చూస్తా, నా టైం వచ్చినప్పుడు చూసుకుంటానులే అనేటువంటి స్వభావం సైతాను సంబంధించి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆత్మ సంబంధులైనటువంటి మనము మేలు చేసేటువంటి వారుగా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రోగులను స్వస్థపరచుచు, దయ్యం పట్టిన వారిని విడిపించుచు, ఆయన మేలు చేయుచు సంచరించాడంట దేవుని క్రీస్తు. మనం కూడా అదే నేర్చుకోవాలి. సేవ అంటే మనము ఒక దేవుని గొప్ప అధికారము, శక్తి కలిగి సంచరించడం. సాధ్యమైనంత వరకు కూడా మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రతిస్పందన గురించి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రతిస్పందన ఏమిటి అంటే, ఒకటి, ఆపు, ఇక ఎలాంటివి చేయొద్దు అని ఆయన శిష్యులను కంట్రోల్ చేసేసి. మనం ఎవరు కూడా దుడుకు పేరులాగా ప్రవర్తించుకోవాలి. అతడు ఎప్పుడు కూడా దుడుగ్గానే ఉంటాడు, అలా ప్రవర్తించొద్దు అని. రెండోది, యేసుక్రీస్తు వారు చెవికి వైద్యం చేశారు. అంటే వానికి కలిగిన గాయాన్ని మాన్పించి. చూడండి, చెడును నివారించు, చెడు చెయ్యొద్దు, అంతేకాదు వాళ్ళకి ఏం చేయాలి? మేలు. యేసుప్రభు అదే చెప్పారు కదా, శత్రువును ప్రేమించు. దేవునికి స్తోత్రం. శత్రువును ప్రేమించు అని చెప్పిన ఒకే ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసు.